నమస్కారం. నేను చిన్నమల్లి అంజిరెడ్డిని, ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్. వాటర్ అనేది నేను 1999లో జోగిపేట నుండి బస్టాండ్లో బస్ ఎక్కి పటంచేరు రావడం జరిగింది. పటంచేరు బస్టాండ్లో తాగడానికి వాటర్ లేకుండే. వాటర్ లేనప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ రోజు నుంచి నాకు ఇన్స్పైర్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటరు ప్రతి ఒక్కరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. తర్వాత ఏంటంటే పటంచేరులో వచ్చిన తర్వాత ఈ మంజీరా వాటర్ అనేది వారానికి ఒకసారి వస్తూ ఉండే. దానిలో బోర్ వాటర్ మిక్స్ అయ్యి వస్తుండే. బోర్ వాటర్ మిక్స్ అయినా కూడా వచ్చినప్పుడు అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్, తర్వాత అనారోగ్యం చాలా తాగి ఇబ్బంది పడుతూ ఉండే. దీనికి ప్లాన్ చేసి 2001లో ఆర్ఓ ప్లాంట్ పెట్టి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో బిలో 80 TDS ఉండాలి. మన దగ్గర వాటర్ ఎట్లయినా అబోవ్ 400 TDS ఉంది. చాలామందికి ఇబ్బంది పడుతూ ఉండే. ఆ రోజు మేము వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రీ కరెంట్ ఇస్తూ ఉండే. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ కరెంట్ ఇచ్చినా కరెంట్ బిల్ ఎక్కువైనా సరే అందరికి వాటర్ ఇవ్వాలి, 24/7 వాటర్ ఇవ్వాలి. దాంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఎక్కడైతే ఉందో వాటర్ డిస్పెన్సరీ, వోల్టాస్ వాటర్ డిస్పెన్సరీ ఇస్తే అందులో హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ప్లెయిన్ వాటర్, కింద ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. దీంట్లో ఏమైతే అంటే హాట్ వాటర్ ఎవరికైనా గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నా హాట్ వాటర్ తాగుతారు, ఎవరికైనా కూల్ వాటర్ తాగలేని పరిస్థితి ఉంటే ప్లెయిన్ వాటర్ తాగుతారనే ఉద్దేశంతోనే డిస్పెన్సరీ. ఎందుకంటే కుండల వాటర్ ఇచ్చామనుకో హైజెనిక్ ఉండదు, దాంట్లో నీళ్లు కూడా అల్లకినే తీసుకుపోతూ ఉంటారు. ఈ సిస్టంలోనే ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో అయినా సరే, తర్వాత అన్ని గవర్నమెంట్ ఆఫీసులో అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వాటర్ డిస్పెన్సరీ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. వాటర్ ఇస్తూ ఉన్నాం, బబుల్స్ ఇస్తూ ఉన్నాం, తర్వాత వాటర్ పంపిస్తున్నాం. తర్వాత పెళ్లిళ్ళ విషయంలో బీదల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెళ్లికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఫుడ్ కోసం పెట్టగలుగుతారు. మినరల్ వాటర్ కొనలేని పరిస్థితి ఉందో వాళ్ళకు ట్యాంకర్ ద్వారా, బబుల్స్ ద్వారా వాళ్ళందరికీ వాటర్ ఇచ్చేసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ ఉండేటట్టు. మళ్ళీ ఎప్పుడన్నా విలేజ్లో టోటల్ వాటర్ బంద్ అయినప్పుడు మా పెద్ద ట్యాంకర్ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకోం కూడా మా వాటర్ ద్వారా ఇచ్చినాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఉద్దేశంతోనే నీళ్లు, గాలి తర్వాత నీరే ముఖ్యం. అన్ని దానం కన్నా నీటి దానము మెన్న అనే వర్డ్తోనే నేను అందరికీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది.